హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబు బర్త్డేకి అయితే నేను చేసిన ఐటమ్స్ ఈ వీడియోలో షేర్ చేసుకున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మొన్న 13th సాటర్డే మా బాబు బర్త్డే అండి. పార్టీ అయితే చేసుకోవడానికి అవ్వలేదు. యాక్చువల్లీ పార్టీ అంటేనే అన్వితో కదండి, సాటర్డే అయితే అవ్వదు కదా, అందుకనిసే సండే అయితే పార్టీ చేసుకున్నామండి. చిన్న ఫ్యామిలీ టుగెదర్ అనమాట. డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఏమేమి ఐటమ్స్ చేశాను ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ మంచూరియా అండి. చికెన్ మంచూరియా కోసం అయితే నేను బోన్లెస్ చికెన్ చిన్న పీసులు అయితే తీసుకున్నానండి. తీసుకుని అవి శుభ్రంగా సాల్ట్ వేసి కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. దీంట్లోకి మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేయడానికని నిమ్మరసం ఒక చెక్క అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, టేస్ట్కి సరిపడగా సాల్టు, మిరియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకున్నానండి. చికెన్ మంచూరియా అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం. ఇంతకుముందు చికెన్ 65 పకోడీ అవి చేశాను, కానీ మంచూరియా అయితే ఎప్పుడే చేయలేదు. దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసి 2 hours అయితే పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లెగ్ పీస్ ఫ్రై అండి. అది దానికి మ్యాగ్నేట్ శుభ్రం చేసిన లెగ్ పీసులకైతే నేను గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, నిమ్మరసం వేసి బాగా ముక్కలు పట్టించేసానండి. ఈ లెగ్ పీసులు అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి. వాళ్ళ అమ్మ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాడికి నేను చేసే వంటలేనండి. వాడికి ఇష్టమైనవి అన్నీ చేస్తున్నాను. చికెన్ అంటే బాగా ఇష్టపడతారు కదండి పిల్లలు, అందుకే అన్ని చికెన్ ఐటమ్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇది ముక్కలకు బాగా పట్టించేసానండి. ఇలా 20 minutes ఉంచిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వరిపిండి అండి. వరిపిండి అంటే అదే బియ్యపు పిండి. బియ్యపు పిండి 4 స్పూన్లు, మైదా 2 స్పూన్లు తీసుకున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తర్వాత వాటర్ అండి. ఇది వాటర్ వేసుకొని బాగా పలచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుతున్నాను అనమాట. బాగా కలుపుకోవాలన్నమాట, లెగ్ పీసులకు బాగా పట్టేలాగా. ఇవండి ఈరోజు నేను చేస్తున్న ఐటమ్స్. ఎంతవరకు సక్సెస్ బాగా వస్తాయో మరి చూడాలి, టేస్ట్ ఏమంటారో. ఇదిగోండి ఇలా రెడీ చేసి పక్కనైతే పెట్టేశాను. చికెన్ మంచూరియాకి లెగ్ పీస్ ఫ్రైకి అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశానండి. అవి మ్యాగ్నేట్ అయ్యే ఈ లోపల బిర్యానీ అయితే రెడీ చేద్దామనేసి స్టవ్ ఆన్ చేసి తెపాలా పెట్టానండి. తెపాలా పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని గరం మసాలా పౌడర్లు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు వేసుకొని బాగా వేపేసుకున్నానండి. ఆల్రెడీ నేను చికెన్ అయితే కొంచెం చికెన్ తీసుకొని అవి శుభ్రం కడిగేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి పక్కన పెట్టానండి. దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. చికెన్ బిర్యానీకి అయితే గ్రేవీ వచ్చేంత వరకు చికెన్ ఎంత బాగా కుక్ అయితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి. అందులోనే గరం మసాలా పౌడరు వేసుకొని కలిపేసుకొని బాగానే రైస్ వేసుకొని వాటర్ అయితే వేసేసుకున్నానండి. బిర్యానీ అయితే తాలింపు పెట్టేశాను. ఒక పక్కన అయితే ఫ్రై చేస్తున్నానండి. బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే 2 అవుతుందన్నమాట. ఇవి రెండు అయిపోతే పక్క తీసేసి అప్పుడు మంచూరియా, లెగ్ పీస్ ఫ్రైలు చేద్దామనేసండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మంచూరియాకి రెడీ చేద్దామని తయారు చేస్తున్నానండి. మంచూరియా ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి తీసుకొని అందులోనే కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, 2 స్పూన్లు మైదా వేసుకొని కలిపేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకొని అందులోనే ఈ పీసులు అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఇవి మంచూరియా ముక్కలు అయితే పక్కన పెట్టేశాను. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న ముక్కలండి, ఉల్లిపాయలు చిన్న ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని 50% ఫ్రై అయ్యే వరకు వేపుకోనండి. తర్వాత ఇందులోనే సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసి వాటర్ వేసి కొంచెం కలుపుకున్నానండి. ఇది శనగపిండి చట్నీ చేసినట్టు ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే కలుపుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది బాగా చిక్కగా ఉందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పలుచగా ఉంటే సరిపోతుంది. ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ముక్కలు అయితే వేసేసుకొని కలిపేసుకున్నానండి. ఇదిగోనండి మంచూరియా. లెగ్ పీసులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టానండి. సండే పార్టీ కోసం చేసిన బిర్యానీ, పెరుగు చట్నీ, గులాబ్ జాము, చికెన్ ఫ్రై, లెగ్ పీసులు, చికెన్ మంచూరియా అండి. అలాగే సాటర్డే కూడా మేము పన్నీర్ పిజ్జాతో పార్టీ చేసుకున్నామండి. సాటర్డే, సండే 2 రోజులు మా బాబు బర్త్డేకి అయితే పార్టీ అయిపోయింది ఈ సంవత్సరం. నేను చేసిన ఐటమ్స్ కూడా అందరికీ బాగా నచ్చాయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.